హాయ్ వివర్స్, వెల్కమ్ టు రాజేష్ లెక్కలు. టుడే అవర్ టాపిక్ ఈజ్ రెగ్రెషన్ లైన్స్ ప్రాబ్లం. సో మనకి ఈ ప్రాబ్లం అర్థం కావాలంటే దీనికంటే ముందు ప్రాబ్లం మీరు యాంగిల్ బిట్వీన్ టూ రెగ్రెషన్ లైన్స్ ప్రాబ్లం చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా, అలాగే లైక్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. రైట్ రైట్ సొల్యూషన్. రైట్ we know that tan theta equal to 1 minus r square by r into sigma x into sigma y by sigma x square plus sigma y square. ఇది ఆల్రెడీ మనకి యాంగిల్ బిట్వీన్ టూ రెగ్రెషన్ లైన్స్ తెలుసు. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? దేర్ఫోర్ ఇక్కడ tan ఇన్వర్స్ ఉంది కాబట్టి మనం దీన్ని కూడా tan ఇన్వర్స్లోకి తీసుకుందాం. tan ఇన్వర్స్ 1 minus r square by r into sigma x sigma y by sigma x square plus sigma y square. ఓకే, సో ఇది tan ఇన్వర్స్లోకి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఎందుకు తీసుకున్నాం అనేది నెక్స్ట్ స్టెప్లో అర్థమవుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ? సిగ్మా ఎక్స్ ఈక్వల్ సిగ్మా వై ఈక్వల్ సిగ్మా అన్నాడు కదా. సో సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు సిగ్మా, సిగ్మా వై ఈక్వల్ టు సిగ్మా అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. రైట్, గివెన్ సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు సిగ్మా వై ఈక్వల్ టు సిగ్మా. సో టీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ 1 minus r square by r into sigma by sigma square plus sigma square. Okay, right, theta equal to tan inverse 1 minus r square by r sigma square by 2 sigma square. Sigma square cancel. Theta equal to tan inverse 1 minus r square by r into 1 by 2. Okay, this is equation number 1 అండి. Now by data theta equal to tan inverse 4/3 అన్నాడు కదా మన క్వశ్చన్లో. ఒకసారి చూడండి, ఇది 4/3 అండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు మన క్వశ్చన్లో? tan inverse 4/3 అని ఇచ్చాడు. అర్థమైందా అండి? సో ఇక్కడ కూడా మనకి tan inverse రెండు బోత్ ఈక్వల్ చేద్దాం. రైట్, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఓకేనా? అంటే ఏంటిది? 1 minus r square by 2r ఈక్వల్ ఏంటంటే 4/3. రైట్, 1 minus r square into 3 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4 2 8r అంటే ఏమవుతుంది? -3r square plus 3 minus 8r ఈక్వల్ టు 0. మైనస్ని కామన్ తీస్తే 3r square plus 8r minus 3 ఈక్వల్ టు 0. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 3r square plus 9r minus r minus 3 ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ 3rని నేను కామన్ తీస్తే r minus 1 వస్తుంది. ఓకే, r minus 3r minus 1 రైట్, r plus 3 కదా, r plus 3 వస్తుంది. 3rని నేను కామన్ తీస్తే ఇక్కడ -1ని కామన్ తీస్తే r plus 3 వస్తుంది. రైట్, ఇప్పుడు 3r minus 1 ఇంటూ r plus 3 రైట్ సైడ్ కామన్ తీసాను. సో ఇప్పుడు ఏంటిది? 3r minus 1 ఈక్వల్ టు 0, r plus 3 ఈక్వల్ టు 0, r ఈక్వల్ టు 1/3, r ఈక్వల్ టు -3. అంటే మనకి రెగ్రెషన్ అనేది ఎలా ఉండాలి? సిన్స్ -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1లో ఉండాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏది ఉంది మరి మనకి వాల్యూ? ఏది ఉంది? 1/3 అనేది ఉంది. సో ఇది ఉందా? సో కాబట్టి మనం దీన్ని తీసుకోవద్దు. we don't take this one. ఓకే, రైట్, r ఈక్వల్ టు -3 అనేది లేదు. therefore r ఈక్వల్ టు వాట్ ఈస్ దట్? 1/3 అని అర్థమైందా అండి? దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఎవరీవన్.